నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మాజీ సీఎం కేసీఆర్ కు భూపాలపల్లి కోర్టు నోటీసులు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని పిటిషన్. మిస్సింగ్ కేసును ఛేదించిన ఉప్పల్ పోలీసులు. అదృశ్యమైన గంట వ్యవధిలోనే ఆచూకీ లభ్యం. ఏలూరు జిల్లా కొట్టాడలో మైక్రో వాటర్ ఫిల్టర్స్ ఏర్పాటు. ప్రారంభించిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం సిద్ధమైన టీడీపీ. అభ్యర్థిగా పీలా గోవింద్ పేరు దాదాపు ఖరారు. మాజీ సీఎం కేసీఆర్ కు భూపాలపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. 1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ విచారణ జరపాలని దాఖలైన పిటిషన్లో భాగంగా హరీష్ రావుతో పాటు మరో 6గురికి కోర్టు నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ కుంగిపోవడం వల్ల వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని పిటిషన్లో పేర్కొన్నారు. నిర్మాణ సమయంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరపాలని కోరుతూ భూపాలపల్లికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి జిల్లా కోర్టులో రివిజన్ పిటిషన్ వేశారు. ఈ కేసులో కేసీఆర్, హరీష్ రావుతో పాటు అప్పటి ఇరిగేషన్ సెక్రటరీ రజిత్ కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ హరిరామ్, చీఫ్ ఇంజనీర్ శ్రీధర్, ప్రాజెక్టు కాంట్రాక్ట్ దక్కించుకున్న మెగా నిర్మాణ సంస్థ అధినేత కృష్ణారెడ్డి, బ్యారేజీ నిర్మించిన ఎల్&టీ చీఫ్ ఇంజనీర్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. వీరి వల్ల వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసులో పరిగణలోకి తీసుకున్న కోర్టు కేసీఆర్, హరీష్ రావుతో పాటు మొత్తం 8 మందికి నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 5న జిల్లా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. సుమారు 1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ ప్రారంభించిన 4 ఏళ్లలో గత ఏడాది అక్టోబర్ 21వ తేదీన భూమిలోకి కుంగింది. దీంతో అప్పట్లోనే భూపాలపల్లికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి ఈ ఘటనపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఇందుకు అప్పటి సీఎం కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి హరీష్ రావుతో పాటు ఇరిగేషన్ శాఖకు చెందిన పలువురు నేతలు స్పందించారు. దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. థ్యాంక్ యూ సునీత. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మరియు హరీష్ రావుకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ వ్యవహారంపై రాజకీయాల్లో ప్రగల్భం సృష్టించక బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ తీవ్ర అనుమతి చేసింది. ఈ విషయం అనేది తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టు విషయంలో ఏకంగా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని, డిజైన్ తో పాటు నిర్మాణ పనుల లోపాల వల్లే మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ జరిగిందంటూ తీవ్ర ఆరోపణలు చేసిన దేశం వచ్చింది. ఈ విషయంపై భూపాలపల్లికి చెందిన ఒక వ్యక్తి కోర్టుకు ఆశ్రయించింది. ఈ మేరకు నేషనల్ సేఫ్టీ అధికారులు బృందం సైతం ఇలాంటి నివేదిక
ఇవ్వడం గమనం. దీంతో ప్రభుత్వం ఈ డ్యామేజ్ వారిపై జ్యుడిషియల్ కస్టడీకి విచారణ చేపట్టింది. ఈ విషయం తెలిసిన వెంటనే అధికారులు సైతం కూడా మేడిగడ్డ వెళ్లేసి అక్కడ జరిగిన పరిణామం ఒక కమిటీ ఏర్పాటు చేయడం. ఈ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత గత ప్రభుత్వాల హయాంలోనే నష్టం జరిగింది. ఆ హయాంలో అంటే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అలాగే అప్పటి మంత్రిగా ఉన్న హరీష్ రావుకు వీటిలో సంబంధం ఉన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఒకవైపు జ్యుడిషియల్ కస్టడీ విచారణ జరుగుతుండగానే కేసీఆర్ కు న్యాయస్థానం నుంచి నోటీసులు రావడం మాత్రం సర్వత్రా చర్చాంశం మారింది. అంతేకాకుండా మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ వ్యవహారంలో మాత్రం భూపాలపల్లి ప్రిన్సిపల్ స్పెషల్ కోర్టు కేసీఆర్ కు మరియు హరీష్ రావుకు సహా మొత్తం 8 మందికి నోటీసులు జారీ చేసింది. నాగవల్లి రాజలింగమూర్తి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ కు శ్రీకృష్ణ కోర్టు సెప్టెంబర్ 5న విచారణ జరుగుతున్నట్టు, ఈ విచారణకు ఖచ్చితంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు అదేవిధంగా మిగిలిన 8 మంది కూడా ఖచ్చితంగా హాజరు కావాల్సి జరిగింది. అయితే గతంలో ఇదే వ్యక్తి భూపాలపల్లి ఫస్ట్ మెజిస్ట్రేట్ కు వివరణ కోరగా అప్పుడు ఆ పిటిషన్ కొట్టివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అతను హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు నుంచి వెళ్ళి అదే పిటిషన్ మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీ రావడం ద్వారా నిన్న మాత్రం వాళ్ళకి కేసీఆర్ గురుగాను హరీష్ రావుకు నోటీసులు జారీ చేయండి. అయితే మేడిగడ్డ డ్యామేజ్ పై గత ఏడాది అక్టోబర్ 20న స్థానిక పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత జిల్లా ఎస్పీకి డీజీపీ కూడా అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడంతో ఎట్లాంటి చర్యలు తీసుకునే మాత్రం అతను డైరెక్ట్ కోర్టుకు ఆశించి మాత్రం నాగవల్లి రామలింగం చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్. ప్రభుత్వం చేసిన అవినీతి మీద నిరంతర పోరాటం చేసుకుంటూ పోయిన సంవత్సరం అక్టోబర్ 20వ తారీఖున మేడిగడ్డ కుంగడం జరిగింది. కుంగిన విషయంలో నేను భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇస్తే నా కంప్లైంట్ను వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది. వెంటనే నేను దాని మీద 200 సిఆర్పిసి ఐపీసీ సెక్షన్ ప్రకారం జూనియర్ సివిల్ జడ్జి అందు నేను కేసు వేయడం జరిగింది. ఆ యొక్క కేసు జనవరి 2024లో జనవరి 12వ తారీఖు నాడు డిస్మిస్ చేయడం జరిగింది. వెంటనే దానిపైన నేను జిల్లా సెషన్ జడ్జి గౌరవ భూపాలపల్లి జడ్జి అందు నేను దాన్ని క్రిమినల్ రివిజన్ పిటిషన్ వేయడం జరిగింది. వెంటనే దాన్ని జడ్జి గారు స్వీకరించి దానికి క్రిమినల్ రివిజన్ పిటిషన్ 2/2024 నంబర్ ఇవ్వడం జరిగింది. నేను ఈ కేసులో దోషులుగా పరిగణించినటువంటి వ్యక్తులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు, రజత్ కుమార్, స్మితా సబర్వాల్, హరిరామ్, సురేష్ కుమార్, మెగా కృష్ణారెడ్డి, సురేష్ ఎల్ఎన్టీ కంపెనీ సిఎన్ఎండి వీళ్ళందరూ కలిసి 35,000 కోట్లతోటి ఉన్నటువంటి తుమ్మిడిహెట్టి నుంచి వెల్లంపల్లికి ఉన్న ప్రాజెక్టును 135,000 కోట్ల వరకు పెంచి దాన్ని ఆర్థిక నేరాలకు పాల్పడి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి తెలంగాణ ప్రజలను వాళ్ళను మసిపూసి మారడిగా చేసినటువంటి వీళ్ళు ఒక గారడిగాళ్ళు. వీళ్లకు చేసిన తప్పులకు వెంటనే శిక్ష పడాలనే ఉద్దేశంతో నేను ఒక సామాన్యుడిగా నాకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా నేను ముందుకొచ్చి, ఎందుకంటే రాజకీయ నాయకులు అధికారులు ఒకటై తెలంగాణ సంపదను దోసుకుందామని ఎంతో కుట్రలు వన్నీళ్ళు. ఇట్లాంటి కుట్రలు ఎవరు చేసినా శిక్ష తప్పదనే ఉద్దేశంతో నేను ప్రజలకు నా ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలి. ఎందుకంటే ఆర్థిక నేరాలకు ఎవడు పాల్పడ్డ సామాన్యుడని ఉన్నవాడని అందరికీ ఒకటే అని తెలవాలని నేను దీని గురించి పోరాడతానా. కేసీఆర్ నువ్వు ఖర్చు పెట్టిన 135,000 కోట్లు నువ్వు రికవరీ అయ్యేంత వరకు నేను పోరాడతాం. ఎందుకంటే ఇక్కడ నువ్వు అదొక్కటే కాదు, నువ్వు చేసిన పోరాటాలు ఎన్నో తప్పులు ఉన్నాయి. ఇలా మా భూపాలపల్లి జిల్లాలో నీకున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మొత్తం పేద ప్రజల భూముల కాంచి ఇగ్గుకొని గంట రమణారెడ్డి ఎంతో మంది మీద అవినీతి కేసులు పెట్టించిండు. మీ అవినీతులు అంత కాదు ఇంత కాదు, లెక్క పెడితే ఒక్కొక్కటి బుక్కులు రాయిస్తామన్న మొత్తం మా పిల్లల్ని కానీ మా కుటుంబాలను సర్వనాశనం చేసేళ్ళు. మీకు మీ చట్టం ద్వారా మీకు శిక్ష, మీ రికవరీ అయ్యి మీరు శిక్షించేంత వరకు మేము ఒక సామాజిక కార్యకర్త లెక్క మీ పోరాటం చేస్తామని మేము మనసారా మేము దీన్ని తప్పిపోయిన 2 సంవత్సరాల బాలుని 1 గంట వ్యవధిలోనే పట్టుకుని తల్లికి అప్పజెప్పిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. చంద్రహేనగుట్ట ఇస్మాయిల్ నగర్ కు చెందిన ఎండి మరియంబి సోమవారం సాయంత్రం 5 గంటలకు తన కుమారుడు ఎండి అన్వాస్ రామంతపూర్ కేసీఆర్ నగర్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర తప్పిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన సిఐ పెట్రోలింగ్ సిబ్బందిని అలర్ట్ చేసి స్థానికుల సహకారంతో 1 గంట వ్యవధిలోనే 2 సంవత్సరాల బాలుడిని పట్టుకుని సిఐ ఎలక్షన్ రెడ్డి పోలీస్ సిబ్బంది బాలుడి తల్లికి అప్పజెప్పారు. ఉన్నతాధికారులు సిఐ ఎలక్షన్ రెడ్డిని పోలీస్ సిబ్బందిని అభినందించారు.
कटे हुए शॉट्स लागे पिల్లగాడు ఆడుకునేది मरियम भी मेरा नाम। इधर हमारे लोग आए बोले तो मिलने आई थी मैं। इधर चाय पीने को रुके तो उनके पापा के पीछे गए समझे। उधर से हम मिस हो गए, फिर जाके ऊपर PS में कंप्लेंट की। उसके बाद में मिल गया बच्चा। मिल गया बच्चा। कितने देर में मिल गया? 2-3 घंटे में मिल गया बच्चा। कंप्लेंट इतने घंटे के कंप्लेंट देने के बाद हाँ, 1 आवर में मिल गया बच्चा। సాయంత్రం 5 గంటలకు మరియం బి అనే మహిళ మన ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వచ్చి మన 2 సంవత్సరాల కొడుకు అన్వాజ్ ఖాన్ అనే అతను మిస్ అయ్యిందని చెప్పేసి మధ్యాహ్నం 12 గంటల నుంచి మిస్ అయ్యిందని మనకు సాయంత్రం 5 గంటలకు పోలీస్ స్టేషన్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. మనం వెంటనే ఎస్ఐ గారు మొబైల్స్ వెంటనే సర్చింగ్ ప్రాసెస్లో భాగంగా ఏరియాలో అన్ని చోట్ల మెసేజ్ ట్రాక్ చేయడం జరిగింది. మనకి కమ్యూనిటీ పోలీస్లో భాగంగా మనకు లోకల్ ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తి మనకు ఆ బాబు యొక్క ఫోటో చూసి గుర్తుపట్టి మనకు సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే ఇక్కడ బాలాజీ కాలనీ రామంతపూర్ వచ్చి వాళ్ళని మనం ట్రేస్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. मरियम भी मेरा नाम। इधर हमारे लोग आए बोले तो मिलने आई थी मैं। इधर चाय ఏలూరు జిల్లా కొట్టాడలో మైక్రో వాటర్ ఫిల్టర్ ను ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. జలజీవన్ మిషన్ పథకం ద్వారా 36 లక్షల కేంద్ర ప్రభుత్వం నిధులతో దీన్ని ఏర్పాటు చేశారు. అనంతరం మండవల్లి కొల్లేరులంక గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కమ్మిలి విఠలరావు పాల్గొన్నారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికపై టీడీపీ ఫోకస్ పెట్టింది. వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణను ఓడించేందుకు వ్యూహాలు రచిస్తుంది. పల్లా శ్రీనివాస్ ఇంట్లో టీడీపీ సీనియర్ల సమావేశమయ్యారు. అయ్యన్న పాత్రుడు, సీఎం రమేష్ తో పాటు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు ఈ సమావేశానికి ఏజెన్సీలకు చెందిన 60 మంది వైసీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలు హాజరయ్యారు. వారిని అమరావతిలోని క్యాంపునకు తరలించమని టీడీపీ 25 రోజుల పాటు క్యాంపును కొనసాగించనుంది. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీల గోవింద్ పేరు దాదాపు ఖరారైంది. ఆర్థికంగానూ గోవింద్ సరైన అభ్యర్థి కావడంతో ఆయనకు అవకాశం ఇవ్వాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్టు తెలుస్తుంది. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో అనకాపల్లి టికెట్ జనసేనను కేటాయించడంతో గోవింద్ కు అవకాశం దక్కలేదు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్సను ఎలాగైనా ఓడించాలనేది టీడీపీ లక్ష్యంగా పెట్టుకుంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఈ మేరకు అభ్యర్థి ఎంపికపై నేతలు కసరత్తు ప్రారంభించారు. అనకాపల్లిలో సీఎం రమేష్ ఇంట్లో గ్రామీణ ప్రాంత నేతలంతా సమావేశమయ్యారు. విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు గండి బాబ్జీ, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీల గోవింద్ టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సిద్దమయ్యారు. మాడుగుల నుంచి టీడీపీ ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ తనకు అవకాశం ఇవ్వాలని కోరినా గండి బాబ్జీ, పీల గోవింద్ ఎంపికైన ఉత్కంఠ నెలకొంది. విశాఖ కంచరపాలెంకు చెందిన చంద్రకాంత్ అనే యువకుడు కొద్ది రోజుల క్రితం అదృష్టమయ్యాడు. దీంతో యువకుడి తండ్రి కోటేశ్వరరావు విశాఖ అరకు డుంబిరిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులకు బొందుగూడ గ్రామ సమీపంలోని చెరువులో యువకుడు చంద్రకాంత్ అరకు శవమై తేలినట్లు సమాచారం అందింది. దీంతో సిఐసిహెచ్ రుద్రశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. యువకుడి మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. చెరువులో లభ్యమైన మృతదేహం చంద్రకాంత్గా యువకుడి తండ్రి కోటేశ్వరరావు గుర్తించారు. చిన్నోడా ఇది మా చెల్లి కొడుకు అండి, ఇంకో చెల్లి కొడుకు మా మనవడు. చింటూ చింటూ చింటేనా? చింటూ కాదు, చంద్రకాంత్. చంద్రకాంత్ కోటేశ్వరరావు. ఇంటి పేరు బంగారి. బంగారు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయమ్మా? చిన్నోడా ఇది మా చెల్లి కొడుకు అండి, ఇంకో చెల్లి కొడుకు మా మనవడు. చింటూ చింటూ చింటేనా? చింటూ కాదు, చంద్రకాంత్. చంద్రకాంత్ కోటేశ్వరరావు. ఇంటి పేరు బంగారి. బంగారు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయమ్మా? తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో ఉండే సినిమా చెట్టు కుప్పకూలింది. 1975లో రిలీజ్ అయిన పాడి పంటలు సినిమా నుంచి రంగస్థలం వరకు ఆ చెట్టు ఓ ఐకాన్ సింబల్ గా ఉంది. మూగ మనసులు, పద్మవ్యూహం, త్రిశూలం, సీతారామయ్య గారి మనవరాలు ఇలా అనేక సినిమాలో కనిపించింది ఆ చెట్టు. దర్శకులు వంశీ, కె విశ్వనాథ్, జంధ్యాల, బాపు, రాఘవేంద్రకు ఈ చెట్టు ఫేవరెట్ స్పాట్ అయింది. 150 సంవత్సరాల వయసున్న ఈ చెట్టు చుట్టూ దాదాపు 300 సినిమాల షూటింగ్లు జరిగాయి. దర్శకుడు వంశీ అయితే తన స్నేహితులతో కలిసి అక్కడే భోజనం చేసేవారు. అంతటి పేరున్న ఆ చెట్టు కుప్పకూలిపోయింది. దీంతో స్థానికులు, ప్రకృతి ప్రేమికులు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలోని 5వ బ్లాక్ లో కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఇవాళ జరుగుతున్న కాన్ఫరెన్స్ చారిత్రాత్మకమైన కాన్ఫరెన్స్ అని, చరిత్ర తిరగ రాయబోతుందని సీఎం అన్నారు. 5 ఏళ్లకు ముందే ఇది
కలెక్టర్ కాన్ఫరెన్స్ లో అప్పటి ముఖ్యమంత్రి ప్రజావేదికను కూలగొడతామని అన్నారని ఆయన విమర్శించారు. గతంలో తాను సీఎం అయినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, అయితే ఇప్పుడు మాత్రం ఆఫీసర్లలో మోరల్ దెబ్బతిందని ఆరోపించారు. చిన్న తప్పు జరిగితే దాన్ని సరిచేయొచ్చు, అయితే విధ్వంసం జరిగిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఎంతో ప్రయత్నం చేయక తప్పదన్నారు. గతంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాక కాంపిటేటివ్ ఎకానమీగా పోటీ పడ్డామని, 2029కి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గట్టిగా పనిచేస్తే 2047 నాటికి మొదటి స్థానంలోకి వెళతామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పరిష్కారం చేసి ప్రజలకు మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ మొన్నే మీరు చూశారు ఎంత దారుణం అంటే, ఎక్కడికి పోయినా నేను పార్టీ ఆఫీస్కి వెళ్తే 3 గంటలు నాన్ స్టాపబుల్ పిటిషన్లు తీసుకుంటే ఒక 4,000 నుంచి 5,000 పిటిషన్లు వచ్చాయి. 5,000 పిటిషన్లో సగం పిటిషన్లు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయి. అంటే భూ సమస్యలే 50%. ఎవరు తప్పిది? ఎప్పుడు నా 14 సంవత్సరాల సర్వీస్లో గాని ఇంత విధ్వంసం, ఇంత భూ కబ్జాలు, ఇంత 22A మిస్యూజ్ చేయడం ఎప్పుడు నేను చూడలేదు. ఇప్పుడు ఏ రికార్డు చూసినా సస్పిషన్ తో చూసే పరిస్థితి వస్తా ఉంది. అంతవరకు వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే ఫస్ట్ కేబినెట్ లోనే మేము ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దాన్ని రద్దు చేశాం. సర్వేను కూడా హోల్డ్ లో పెట్టాం. ఆ సర్వే కూడా ఇప్పుడే రెవెన్యూ మినిస్టర్ చెప్పినట్టు ఎవరు ఊహించినటువంటి సర్వే రాళ్లు, దానికి కూడా గెలాక్సీ గ్రెనైట్ వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రెనైట్. భూమిలో పూడ్చే రాయికి ఇంట్లో వేసుకునే ఒక ఫ్యాన్సీ గెలాక్సీ గ్రెనైట్ పెట్టి దాని మీద ఫోటో వేసుకోవాలని ఆలోచన వచ్చిందంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనందరం. ఇది సివిలైజ్డ్ వరల్డ్ ఎవరు క్షమించరు. ఇవన్నీ అలాంటివి చేశారు. ఇంకొక పక్కన పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఫోటోలు వేసుకోవడం. ఇట్ ఈజ్ ఏ గవర్నమెంట్, ఇది అథారిటీ. పట్టా ఇచ్చేది నేనెవలా, ముఖ్యమంత్రిగా ఈరోజు ఉంటాను. కానీ తరతరాలుగా తల్లి వాళ్ళ యొక్క పేరెంట్స్ గాని పూర్వీకులు గాని సంపాదించిన కష్టార్జితం అలాంటి దాని మీద ఫోటోలు వేసుకోవడం ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ కూడా మేము మిమ్మల్ని కోరేది ఒకటే కోరుతున్నాం, అవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక న్యూ ఓరియంటేషన్ తో మీరందరూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మళ్లీ సంపద సృష్టించడం, సంక్షేమాన్ని సిన్సియర్ గా అమలు చేయడం, ఇవన్నీ జరగాలంటే మళ్ళా వినూత్నంగా ఇప్పుడు డబ్బులు కూడా లేవు. నేను ఒకటే చెప్పాను, వినూత్నంగా ఆలోచించడం. నేను మొదలుగా మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఒకప్పుడు రోడ్లకు డబ్బులు ఉండేటివి కాదు. ఆ రోజు వినూత్నమైన ఆలోచనే BOT రిఫార్మ్స్ లో వచ్చినటువంటిది. అందులోనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ డిఫరెంట్ యాంగిల్స్ తీసుకెళ్లాం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ చేశాం. ఇప్పుడు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చే పరిస్థితి కూడా వచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకొక నిన్న మొన్న మనం చూస్తే ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెపితే ఏ సర్వీస్ గానీ మ్యానుఫ్యాక్చరింగ్ గానీ ఏ ఇష్యూ అయినా నష్టం వస్తుందంటే, నష్టం వచ్చిన రోజులు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఎంతైతే నష్టం వస్తుందో దాన్ని రాష్ట్రం కేంద్రం ఇచ్చే విధానం తీసుకొచ్చారు. అడ్మినిస్ట్రేషన్ అంటే, ఒక పరిపాలన అంటే సమస్యల్ని
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.